సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు శుక్రుడు, లాభస్థానమందు గురుడు, దశమ కేంద్రమందు రవిగ్రహము, అలాగే చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 4 గ్రహాలలో ప్రత్యేకించి ఎక్కువ అనుకూలతని బలంగా ఇచ్చేటువంటి గ్రహాలు అధికంగా ఉండడం వల్ల ఈ రాశివారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. గత 2 వారాలుగా ఈ రాశివారి యొక్క పరిస్థితి బాగున్నది. ఆర్థికంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఆకస్మికంగా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా జీవితంలో ఎదిగినటువంటి సందర్భాలను కూడా చూడవచ్చును. మరీ ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అంటే సింహరాశి వారు ఎవరైతే వేరే దేశాల్లో ఉన్నారో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడం, లేదా అక్కడ స్థిరత్వం కోసం, అక్కడ ఉద్యోగం కోసం, అక్కడ వ్యాపారం కోసం కష్టపడుతూ ఉండేటువంటి సందర్భాల్లో వాటన్నిటినీ కూడా చక్కగా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆయా సమస్యల నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తుంది. లాభస్థానమందు ఉండేటువంటి గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల అటు సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అనగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నా, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలున్నా, లేదు తల్లిదండ్రులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ప్రోత్సహిస్తుంది. వ్యయస్థానమందు కుజుని యొక్క స్థితి ఉన్నది. ఈ వ్యయ కుజుని యొక్క స్థితిగతులు కొంత నిద్రాభంగానికి, అలాగే ప్రవాసానికి, కొంత శారీరక శ్రమకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక రకమైనటువంటి నలత శరీరంలో ఉంటుంది. అంటే కాలు నొప్పో, చేయి నొప్పో, తలకాయ పోటో, కన్ను నొప్పో, ఇలా స్కిన్కి సంబంధించినటువంటి సమస్యల దగ్గర నుండి ఏదో ఒకటి నిరంతరం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అయితే అవేం పెద్ద తీవ్రమైన సమస్యలు కానప్పటికీ కూడా దినచర్యలో కొంత మార్పులకి ఆ గ్రహస్థితి కారణమవుతుంది. బద్ధకాన్ని వదిలిపెడతారు, పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కష్టపడైనా సరే దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి చాలా పనులని ఒంటరిగా భుజం మీద వేసుకుని కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు. చురుకుదనం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎంత బయట వాతావరణ పరిస్థితులు కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అంతే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు సింహరాశి వారు. ఈ వారంలో గ్రహస్థితి చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు.